అసలు గురుగారు ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం చేద్దాము లేదా ఈ సాధనలో ఉందామన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి గురుగారు? ఒరిజినల్గా అండి అవి 3 రకాల ధ్యానాలు. హ్మ్. 3 రకాల ధ్యానం. ఒకటి సాదా సీదా ధ్యానం. హ్మ్. ఏదో ఇంటి పనులు మామూలు చేసుకొని హ్మ్. ఏదో భగవంతుని దండం పెట్టుకొని నా కుటుంబం చల్లగా ఉంటే చాలు హ్మ్. అని ఏదో డైలీ పూజ చేసుకొని హ్మ్. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. హ్మ్. అది సరిపోతుంది. అది ఉన్నతం. హ్మ్. వాళ్ళకి ఎంత ఆయుష్ ఉందో ఆ ఆయుష్ అక్కడికి అది సరిపోతుంది. హ్మ్. అలా కాదు వెళ్ళగల అతను చెప్పేశాడు, హ్మ్. నేను అదిగో కొండ ఎక్కేస్తాను, కొండ మీదకి ఎక్కేసి నేను హ్మ్. ఇది చేసేస్తాను అంటే హ్మ్. అది సరైన పద్ధతి కాదు. హ్మ్. ఒకవేళ నిజంగా కానీ అటువంటి ధ్యానం చేయగలగాలి, హ్మ్. అటువంటి ముక్తి కావాలి, అటువంటి నేను కెపాసిటీ నాకు కావాలి అనుకుంటే మాత్రం హ్మ్. ఈ సమాజంలో ఉంటూనే భార్యాభర్తలుగానే ఉంటూనే హ్మ్. పిల్లల్ని పోషించుకుంటూనే హ్మ్. తన పని తాను నిర్వర్తించుకుంటూనే హ్మ్. ఏంటి ఒక ఎత్తైన దీంట్లో మీద కూర్చొని కిందనే వచ్చి ఒక దీన్ని విదేశీ హ్మ్. దర్బ తీసుకుంటాం. దర్బది వేసుకునేది అంటే మీకు క్లియర్ కట్గా భగవద్గీతలో రాసి ఉంటుంది. హ్మ్. ఆ విధంగా కూర్చొని హ్మ్. మీరు ఆ కిందని అక్కడ ముందు తుడిచేసి హ్మ్. లేకపోతే కడిగేసి అది ఎండిన తర్వాత ఆ యొక్క దర్భగిరవి ఎక్కడైతే అక్కడ పెట్టి అలాగే దాని మీద చక్కగా హ్మ్. కూర్చొని మీకు ఎంత టైం ఉంటుందో అంతే టైం. హ్మ్. మళ్ళీ నాకు ఇన్ని గంటలు వేసిపోవాలని కానీ ఇంత టైంకి లేచిపోవాలని కానీ కాకుండా హ్మ్. ఒక 5 నిమిషాలు మీరు కూర్చున్నా హ్మ్. ఒక గంట కూర్చున్నట్టు అయిపోతుంది. హ్మ్. అలాగే ఒక గంట కూర్చున్నా మీకు 5 నిమిషాలు కూర్చున్నట్టు అవుతుంది. హ్మ్. రాను హ్మ్. మీరు 5 నిమిషాలు కూర్చున్నా హ్మ్. గంట కూర్చున్నట్టు అవుతుంది. హ్మ్. తర్వాత గంట కూర్చున్నా మీకు 5 నిమిషాలు కూర్చున్నట్టు అవుతుంది. హ్మ్. అలాగా మీకు ఆ భగవంతుడి తాలూకా లీలామృతం కలిసిపోయింది అనుకోండి, హ్మ్. మీరు అలాగ సాత్విక చింతనలో వెళ్ళిపోతారు. హ్మ్. సాత్విక చింతన అంటే మీరు, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం అంతే. ఇంకా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్న ఆ యొక్క చింతన లేకుండా హ్మ్. మీ కుటుంబం ద్వారానే మీరు అలాగా హాయిగా వెళ్ళిపోతుంటే మీరు అలాగా పరమాత్మలో లీనమైపోవచ్చు. హ్మ్. అలా కాదు అనేసి సగం దూరం వెళ్ళగానే హ్మ్. నేను ఇదిగో ఇంత నేను తపస్సు చేశాను కాబట్టి నాకు పురుషులైతే అంతమంది స్త్రీలు కావాలని కానీ హ్మ్. లేకపోతే అంత డబ్బు కావాలని కానీ హ్మ్. ఆ ఆశపడితే హ్మ్. మళ్ళీ కిందకి హ్మ్. ఎలాగైతే గంట పూజ చేసి ఆ 5 నిమిషాలు పెంచుకుంటుందో హ్మ్. 5 నిమిషాలు పూజ చేసి గంటలు పెంచుకుంటుందో హ్మ్. అలాగే అంత కిందకి పడిపోతారు. హ్మ్. అలాగే ఒక ధ్యానం చేసేటప్పుడు హ్మ్. కంపల్సరీగా కాళ్ళు చేతులు మొఖం కడుక్కొని కానీ స్నానపానాదులు చేసి కానీ ధ్యానం చేయాలి. అంతేగాని ఏ రైలు బండిలోని ఏ బస్సులోనే నాకు వచ్చి కదా అనేసి ధ్యానం చేసినట్టు నటిస్తే దానివల్ల పరమార్థం సంగతి వదిలేయండి, ఉన్న ఆస్తిపాస్తులు పోతాయి. అదేంటి ఏంటంటే అంటే నాకు తెలిసిన ఒక రహస్యం అది. నేను అలాగే ఏంటంటే విశాఖపట్నం నుంచి ఒరిస్సా నుంచి ఇక్కడికి వెళ్ళేవాడిని. ఈ ధ్యానం చేస్తున్నారు కదా అనేసి బండిలో కూర్చొని ఇలాగా ఖాళీయా కదా అనేసి చేసేవాడిని. చేస్తుంటే ఇలా చూసేసరికల్లా మా ఇంట్లో ఉన్న ఉంగరం బీరువా మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి చూసేసరికల్లా ఉంగరం పోయింది. మళ్ళీ ఇంకోసారి కూడా అలాగే బంగారు గొలుసు కూడా అలాగే పోయింది. అప్పుడు తెలిసింది ధ్యానం ఇలా కాదు, ఈ విధంగా చేస్తే అది కాదు. అంటే ప్రతిదీ కూడా భగవంతుడు ఆధీనంలోనే జరుగుతున్నాయి. ఏది కూడా మన ఇష్ట ప్రకారం జరగవు. ప్రతిదీ ఒక మంచి అయినా చెడ్డైనా నీకు మంచి జరిగిందంటే భగవంతుడిదే, నీకు చెడ్డ జరిగింది అంటే భగవంతుడిదే. అందులో నీ తాలూకా శక్తి ఏది లేదు, అదంతా అబద్ధం. ఇప్పుడు ఈ ధ్యానం ప్రక్రియ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి గురుగారు? ఈ మూడో రకం ధ్యానంలోని మూడో రకం ధ్యానంలో ఇంకా వీళ్ళందరి గురించి మనం చింతన చేయకుండా, పిల్లల గురించి కానీ వీళ్ళ గురించి చింతన చేయకుండా, డబ్బు గురించి కూడా చింతన చేయకుండా, స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ గురించి కూడా చింతన చేయకుండా, ఎటువంటి చింతన లేకుండా మన ఇంట్లోనే ఉండే ఏ కొండలు ఎక్కిపోవసం లేదు, ఏ ఇక్కడికి వెళ్ళిపోవసం లేదు, మన ఇంట్లోనే అవకాశం ఉన్నంత మట్టుగా 5 నిమిషాలు చేసినా 10 నిమిషాలు చేసినా చేస్తూ రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు మొక్కం కడుక్కొని మనం ఆ పని అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఇంకేం పని లేదు సుమా అనుకున్నప్పుడు మాత్రమే నిలువుగా అలా పడుకుని ఉంటే మీకు ఎటువంటి దుస్వప్నాలు రావు. మీకు దుస్వప్నాలు వస్తున్నాయంటే మీరు మళ్ళీ ఈ దేహాత్మ కోసం ప్రాకులాడుతున్నారని అర్థం. ఇటువంటి దేహాత్మ గురించి ప్రాకులాడకుండా అంటే మీకు ఎటువంటి శాపనార్థాలు ఏవి తగలవు. లేదా మీరు ఇటు అటు పరిగెట్టారా అటు శాపనార్థాలు తగులుతాయి, మీకు కనబడవు వినబడవు. అంటే నేను అవి పడ్డాను, వినబడ్డాయి, కనబడ్డాయి కాబట్టి అందుకని ఏంటంటే
వెళ్తే అలాగెళ్ళండి, లేకపోతే ఇలాగెళ్ళండి, లేదా మధ్యస్థంగా ఉండండి. అంతేగాని నేనేదో యోగిని అయిపోతాను కానీ భోగిని అయిపోతాను కానీ అది ఇది కాదు. అంటే అన్ని పనులు వదిలేసేసి చేస్తున్న పని కూడా వదిలేసేసి కేవలం ఇది అలా మాత్రమే కదా, చేస్తున్నారు అలా కదా. కాదు, అలా కాదు. నా ఎప్పుడు కూడా ఉమ్, కర్మను వదిలేయకూడదు. ఉమ్, కర్మను వదిలేసి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటానంటే అది కాదు. ఉమ్, ఎందుకంటే కర్మను నెక్స్ట్ జన్మకైనా కర్మ ఉమ్, పట్టుకుంటాను. ఉమ్. ఆ కర్మ ఎక్కడికి పోదు. పోదు. ఎవరైనా ఇంతవరకు ఆ ముక్తి మోక్షాన్ని పొందినటువంటి యోగులు ఉన్నారా గురువు? ఇప్పుడు ఉన్నారు కదా, ఉమ్, ఇప్పుడు పూణే బాబాలు ఉన్నారు. ఉమ్, వాళ్ళు కృష్ణ లోకానికి వెళ్ళినట్టు చూశాను అన్నాను కదా. ఉమ్. అలాగే ఇంకో భవానీ అన్న ఆమె దుర్గాదేవిని పూజించి అంటే ఈ లోకాలకి వెళ్ళారే తప్ప ఆ పరమాత్మలో ఇప్పుడు ఆత్మ పరమాత్మలో ఐక్యం అవడమే దీనికి అంటారు కదా, అంటారు ఆ కదా. స్థితికి వెళ్ళడం అనేది. అది ఏంటంటే మొన్నే ఒక దర్శనం అయింది. ఉమ్, అదేంటంటే ఓన్లీ సోలు అంటే మొత్తం ఈ శరీరాన్ని మళ్ళీ ఎలాగైతే మళ్ళీ పితృలోకాల్లో మాతృలోకాల్లో ఉమ్, ఆటలు కూడా దాటిపోయి ఉమ్, ఆ శరీరాలను అక్కడ వదిలేసి ఉమ్, ఈ ఆత్మ అనేది వెళ్ళి ఇప్పుడు మనకి సపోజు ఇప్పుడు ఒక పంచరంగుల ఒక డిజైన్ ఉంది కానీ పంచరంగులు చాలా ఉమ్, ఎంత ఉన్నతంగా ఉమ్, ఎంతో బాగా కనపడుతుంది. ఉమ్, ఆ పంచరంగులు ఆ రంగులు చూస్తేనే మనం ఎంతో హ్యాపీ అయిపోతాం. అటువంటి పంచరంగుల్లో ఈ పంచరంగుల చిలక వెళ్తుంది అంటారు కదా ఉమ్, ఉమ్, ఈ ఆత్మ, అది అందులో కలిసిపోవడం అనేది ఉమ్, అదే హైయెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఉమ్. ఆ విధంగా అలా జరిగినవండి, అలా ఎవరికైనా జరిగినట్టు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు అదే లాస్ట్. లాస్ట్ ఈ ఆత్మ వెళ్ళి ఆ పంచరంగుల రంగుల్లో దీంట్లో ఉమ్, వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఉమ్. అదే లాస్ట్ అనమాట. ఆ తత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారంటారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు యోగులు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దేవతను ఏదో ఒక దేవుణ్ణు ముందు వాళ్ళు సాక్షాత్కరించుకొని వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ పరమహంస కానీ లేకపోతే మన చాలామంది ఉన్నారు. అంటే హిమాలయాల్లో ఇప్పటికి కూడా చాలా గొప్ప యోగులు సాక్షాత్ పరమేశ్వరుడే తిరుగుతుంటాడు, ఆ శివుడు తిరుగుతుంటారు, అక్కడే ఉంటుంటారు అని చెప్తుంటారు కదా గురుగారు. అది ఏంటి గురుగారు అక్కడ? అది ఒరిజినల్గా కైలాసంలోని 5 రంగుల కొండలు ఉంటాయి. అంటే నా స్వప్నంలో నేను తెలుసుకున్నాను 5 రంగుల కొండలు ఉంటాయి. ఆ కొండల చుట్టూ దాటుకొని ఆ ఈశ్వరునితో ఒక లోకం ఒకటి లోపల ఉంటుంది. దాన్ని వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే శరీరం ఏదైనా ఆత్మరూపంలో వెళ్ళినా శరీర రూపంలో వెళ్ళినా ఈ 5 కొండల్ని దర్శించుకోగలగాలి. ఫస్ట్ 5 రంగులు ఉంటాయి. అంటే మీరు నెట్లో కొడితే మీకు అది కనబడుతుంది. మీకు అప్పుడు ఏడ్ చూపెడుతుంది అంటే ఓన్లీ కైలాసంలో ఉండే ఇలా మౌంట్ కనబడుతుంది, దానికి 5 రంగుల్లో కనబడుతుంది. బంగారు రంగు, తెలుపు రంగు, నీలం రంగు, నలుపు రంగు అది కాదు. దీని చుట్టూ ఒక 5 కొండలు ఉంటాయి. అన్నీ కూడా దాటుకొని వెళ్ళిపోతే మీకు అక్కడ కొండల మధ్యన ఒక యోగి కూర్చుంటారు. ఒక యోగి అంటే చైనీస్ యోగి లాగా ఉంటారు. ఆ యోగి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ యోగి దగ్గరికి మనకు ముందు గచ్చెలాగా ఇలా కర్రతోటి తయారు చేసి పెట్టి ఉంటుందో ఆ తయారు చేసిన ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూర్చుంటాడు ఆ యోగి. ఆ యోగి దర్శనం చేసుకోవాలి అంతే. ఆ యోగిని దర్శనం చేసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. వారితో సంభాషణ జరిగింది ఏం కాదు, ఎవరు మాట్లాడరు అక్కడ. ఏ యోగులు కూడా మీరు యోగులు కాదు పితృదేవతలు కూడా మీకు ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడారంటే ఏదో సీరియస్గా 2 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతారు. అలా చేయక ఇలా చేయక అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఒక మంచి కానీ చెడ్డ కానీ ఒక్క వాక్యం 2 వాక్యాలే. మనం ఇలాగ గంటలో ఒరిజినల్ యోగులు ఎవరు మాట్లాడరండి. ఎందుకు గొడవ? వాళ్ళ ధ్యానం ఆ భగవంతుడి ధ్యానం అలాగే ఉంటారు.